సీఎం రేవంత్ రెడ్డి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వారిని రాళ్లతో కొట్టండి అంటూ స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో పదే పదే ప్రస్తావించిన అంశం ఇది. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి. కానీ అధికారం అందగానే సీన్ రివర్స్ అయిపోయింది. ఏ పెద్ద మనిషి అయితే పార్టీలు మారే వ్యక్తులపై ఘోరంగా మాట్లాడాడో ఇప్పుడు అదే మనిషి పూలు చల్లుతూ మరి రండి బాబు రండి మా పార్టీలోకి వచ్చేయండి అంటూ రోజు ఎవరినో ఒకరిని చేర్చుకుంటూ పూర్తిగా యూటర్న్ నాయకుడిగా మారిపోయాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని ఇప్పటికే చేర్చుకుని ఇంకా చేరికలపై గోడ మీద పిల్లిలా కాచు కూర్చున్నాడు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? అధికారం వస్తే ఒక మాట లేకుంటే మరొక మాట అన్న సందంగా తయారైంది రేవంత్ రెడ్డి పరిస్థితి. చూసిన ఆంబోతులాక మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అనేక సభల్లో లేదా మీడియా ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు, చేసే కార్యక్రమాలు పోసగుచ్చినట్టు బల్లగుద్ది మరీ చెప్పేవారు. అందుకే అప్పటికే కేసీఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు రేవంత్ వైపు మొగ్గు చూపారు. ఆయన అంత కరాఖండిగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మాట తప్పడు అని విశ్వసించి 2023 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇప్పుడు రాజకీయ అవసరాలు ప్రాధాన్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను భారీగా ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వివక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒకరి తరువాత ఒకరిని చేర్చుకుంటుంది. దీంతో తాము బలపడతామని, ప్రతిపక్ష బీఆర్ఎస్ ను బలహీనపరుస్తామని హస్తం నేతలు భావిస్తున్నారు. కానీ ఈ విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిపై ప్రభావం పడుతోంది. ఎమ్మెల్యేల చేరికపై వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్ అనాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి రాజుకుంది. ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారికి కొత్తగా పార్టీలోకి చేరిన వారి మధ్య పోటీ నెలకొంది. నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడతారు. ఇది పాత కొత్త నేతల మధ్య వైరానికి దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇప్పుడు విలువలు అన్న పదానికే స్థానం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా చేరిన వారితో ప్రభుత్వం స్థిరపడచ్చు. కానీ పార్టీ పదంగా మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రభుత్వం పడిపోతుంది. కూలుస్తామన్న నేతలు కూడా ఇప్పుడు అధికార పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పగా చెప్తున్నారు. గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. కానీ కేసీఆర్ అనుచరులను చేర్చుకోవడం ద్వారా ముప్పు తెచ్చుకుంటున్నామన్న విషయం మర్చిపోతున్నారు. చేరికలను కాంగ్రెస్ గొప్పగా అనుకుంటుంది కావచ్చు, కానీ అది కాంగ్రెస్ గొప్ప కాదు, అధికారం గొప్ప అనే విషయం విస్మరిస్తోంది. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఒకరు కూడా చేరలేదు. ఇప్పుడు చేరుతున్నారంటే అది కేవలం అధికారం కోసం మాత్రమే. ఇప్పుడు చేరుతున్న వారు కూడా అధికారం అనుభవించడానికే. ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటారు, లేదంటే మళ్ళీ వారు కేసీఆర్ పంచనో ఇంకో పార్టీలో చేరడం ఖాయం. ఇలాంటి చేరికతో బీఆర్ఎస్ ఇప్పుడు బాగా నష్టపోవచ్చు. కానీ రేపు కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా చేరితే ఓళ్ల నుంచి తరిమి కొట్టమన్న వ్యాఖ్యలను ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి మాటలకు విలువ లేదనా, లేక నిజంగానే ఇప్పుడు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేపై విరుచుకుపడమనా? అది ఆయనకే తెలియాలి. మరోవైపు రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని ఫిరాయించిన ప్రజాప్రతినిధులను స్వయంచాలకులుగా అనర్హులుగా ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరిస్తామని పెద్ద ఎత్తున ప్రసంగించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు తెలంగాణ ప్రజలు.